ఫస్ట్ వన్, నేను అస్సలు అలసిపోలేదు. నేను అస్సలు అలసిపోలేదు అంటే ఎవరైనా అలసిపోలేదు నేను అని చెప్పడంలో కొంచెం స్ట్రెస్ పెట్టి, అంటే నేను అసలు ఏమాత్రం కూడా అలసిపోలేదు అని ఎదుటి వారికి తెలియచేసేటప్పుడు ఎంపసైజ్ అంటాం, టు ఎంపసైజ్ హిస్ వర్డ్స్. ఓకే, నేను అస్సలు అలసిపోలేదు అని చెప్పడానికి మనం ఎటాల్ని ఉపయోగిస్తాం. ఐ వాజంట్ టైర్డ్ అట్ ఆల్. ఐ వాజంట్ టైర్డ్ అట్ ఆల్ అంటే దీంట్లో పాజిటివ్నెస్ ఉంది, అంటే నేను అలసిపోలేదు అనేది పాజిటివ్, కానీ గ్రామటికల్గా సెంటెన్స్ మాత్రం నెగిటివ్లో ఉందన్నమాట. ఈ కుర్చీ ఏమాత్రం సౌకర్యంగా లేదు అంటే ఈ కుర్చీలో కూర్చోవడం ఏమాత్రం అంత సౌకర్యంగా లేదు. దిస్ చైర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కంఫర్టబుల్. దిస్ చైర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కంఫర్టబుల్. నేను దాని గురించి ఏమాత్రం సంతోషంగా లేను. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ అబౌట్ ఇట్. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ అబౌట్ ఇట్. నాట్ ఎట్ ఆల్ హ్యాపీ అంటే ఏమాత్రం సంతోషంగా లేను. నాట్ ఎట్ ఆల్ కంఫర్టబుల్ ఏమాత్రం సౌకర్యంగా లేను. ఓకే, నెక్స్ట్ వన్, ఆమె ఏదైనా చెప్పిందా అని క్వశ్చన్ అడిగినప్పుడు సమాధానం లేదు, ఏమీ చెప్పలేదు, లేదా ఏమీ లేదు. డిడ్ షీ సే ఎనీథింగ్? నో, నథింగ్ ఎట్ ఆల్. డిడ్ షీ సే ఎనీథింగ్ అంటే ఆమె ఏదైనా చెప్పిందా అని క్వశ్చన్ అడిగినప్పుడు ఆమె ఏమీ చెప్పలేదు అని స్పష్టంగా నొక్కి వకాణించడం. నో, నథింగ్ ఎట్ ఆల్. మార్పులు ఏమాత్రం ఆశ్చర్యం కలిగించలేదు. ద చేంజెస్ వర్ నాట్ ఎట్ ఆల్ సర్ప్రైజింగ్ అంటే ఈ మార్పులు జరుగుతాయి అని మాకు ముందే తెలుసు కాబట్టి జరిగిన మార్పులు ఏమాత్రం ఆశ్చర్యం కలిగించలేదు. ద చేంజెస్ వర్ నాట్ ఎట్ ఆల్ సర్ప్రైజింగ్. అతను తన గురించి అస్సలు ఆలోచించడం అంటే తను ఏ పనైనా చేసేటప్పుడు తనకు ఏమవుతుందో అనేది అసలు ఏమాత్రం కూడా ఆలోచించడం. అంటే దీంట్లో మనము పాజిటివ్నెస్ గురించి, అతనిలో ఉన్నటువంటి పాజిటివ్నెస్ గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, కానీ సెంటెన్స్ మాత్రం గ్రామటికల్గా నెగిటివ్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. హీ హార్డ్లీ థింక్స్ అబౌట్ హిమ్సెల్ఫ్ ఎట్ ఆల్. హీ హార్డ్లీ థింక్స్ అబౌట్ హిమ్సెల్ఫ్ ఎట్ ఆల్ అంటే అతను తన గురించి అస్సలు ఆలోచించడు. ఇక్కడ హార్డ్లీ అనేది నెగిటివ్ని చూపిస్తుంది అన్నమాట. అన్ని సమయాల్లో ఎవరు తెలివైన వారు కాదు. నో వన్ ఈజ్ వైజ్ ఎట్ ఆల్ టైమ్స్. ఏ మనిషి లేదా ఏ ఒక్కరు అన్ని సమయాల్లో తెలివైన వారు కాదు. నో మ్యాన్ ఆర్ నో వన్ ఈజ్ వైజ్ ఎట్ ఆల్ టైమ్స్. నెక్స్ట్ వన్, ఆమె నన్ను అస్సలు ఆకట్టుకోలేదు. షీ డిడ్ నాట్ ఇంప్రెస్ మీ ఎట్ ఆల్. షీ డిడ్ నాట్ ఇంప్రెస్ మీ ఎట్ ఆల్. ఆమె నన్ను అస్సలు ఆకట్టుకోలేదు. రాజకీయాలు అతనికి ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. పొలిటిక్స్ డజంట్ లేదా డస్ నాట్ సీమ్ టు ఇంట్రెస్ట్ హిమ్ ఎట్ ఆల్. పొలిటిక్స్ డస్ నాట్ సీమ్ టు ఇంట్రెస్ట్ హిమ్ ఎట్ ఆల్. రాజకీయాలు అతనికి ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు అంటే అతనికి ఆసక్తి చూపినట్టు అనిపించడం లేదని సీమ్స్ అన్నాం కాబట్టి. ఇంకేమైనా పాలు ఉన్నాయా అంటే లేదు, ఏమీ లేవు, ఏమీ లేదు, పాలు అసలు ఏమీ లేవు అంట. ఈజ్ దెర్ ఎనీ మోర్ మిల్క్? ఈజ్ దెర్ ఎనీ మోర్ మిల్క్? నో, నన్ అట్ ఆల్. పాలు ఏమీ లేవని. పొరిగివారి గుణం ఏమాత్రం మారలేదు అంటే నా పక్కింటోడి గుణం ఏమాత్రం మారలేదు, నా పొరుగువాడి గుణం ఏమాత్రం మారలేదు. ద క్యారెక్టర్ ఆఫ్ ద నైబర్హుడ్ హ్యాజంట్ చేంజ్డ్ అట్ ఆల్. నేను అతన్ని ఏమాత్రం ఆకర్షణీయంగా చూడలేను. ఐ డోంట్ ఫైండ్ హిమ్ ఎట్ ఆల్ అట్రాక్టివ్. ఐ డోంట్ ఫైండ్ హిమ్ అట్రాక్టివ్ ఎట్ ఆల్ అని కూడా చెప్పవచ్చు. నేను అతన్ని ఏమాత్రం ఆకర్షణీయంగా చూడలేను, అతను అందంగా ఉండి నేను ఎప్పుడూ చూడలేదని. ఇది అస్సలు నిజం కాదని మేము తర్వాత తెలుసుకున్నాం. ఇది అస్సలు నిజం కాదని మేము తర్వాత తెలుసుకున్నాం. వై లేటర్ లెర్న్డ్ దట్ దిస్ వాజంట్ ట్రూ ఎట్ ఆల్. We later learned that this wasn't true at all. నెక్స్ట్ వన్, అన్ని సమయాల్లో మర్యాదపూర్వకంగా ఉండాలి. అన్ని సమయాల్లో మర్యాదపూర్వకంగా ఉండాలి. టు బీ కర్టియస్ అట్ ఆల్ టైమ్స్. టు బీ కర్టియస్ అట్ ఆల్ టైమ్స్. మా మధ్య ఎటువంటి సమస్య లేదు. దెర్ వాజ్ నో ఇష్యూ అట్ ఆల్ బిట్వీన్ అస్. దెర్ వాజ్ నో ఇష్యూ అట్ ఆల్ బిట్వీన్ అస్.
చెవిటివారు అస్సలు వినరు అంటే వారికి వినపడదు అని, వినలేరు. ద డెఫ్ డు నాట్ హియర్ ఎట్ ఆల్. ద డెఫ్ డు నాట్ హియర్ ఎట్ ఆల్. ఇఫ్ యూ టేక్ దిస్ డెఫ్ యాజ్ ఏ థర్డ్ పర్సన్ సింగులర్, యూ కెన్ యూజ్ డస్ నాట్. ఓకే, డెఫ్ అంటే చెవిటివారు అని మనం ప్లూరల్గా తీసుకుంటాం, అందుకని డు నాట్ హియర్ అన్నాం. నిజాయితీ గల పురుషులు త్వరగా వివాహం చేసుకుంటారు, జ్ఞానులు అస్సలు చేసుకోరు. హానెస్ట్ మ్యాన్ మ్యారీస్ సూన్, వైజ్ మ్యాన్ నాట్ ఎట్ ఆల్. అన్ని నిజాలు అన్ని సమయాల్లో చెప్పరు అంటే చెప్పబడవు. ఆల్ ట్రూత్ ఈజ్ నాట్ టు బి టోల్డ్ ఎట్ ఆల్ టైమ్స్. అనారోగ్యం తెలుస్తుంది కానీ ఆరోగ్యం అస్సలు తెలియదు, అస్సలు కాదని. అంటే ఆరోగ్యంగా ఉన్నామని మనకి ఎప్పుడు అనిపించదు, అనారోగ్యంగా ఉంటే మాత్రం వెంటనే తెలుస్తుంది. సిక్నెస్ ఈజ్ ఫెల్ట్ బట్ హెల్త్ ఈజ్ నాట్ ఎట్ ఆల్. లేదు అస్సలు కాదు అంటే ఏదైనా లేదు, అస్సలు అలాంటిది ఏమీ లేదు అని మనం స్ట్రెస్ చేసి చెప్పేటప్పుడు. నో నాట్ ఎట్ ఆల్, నో నాట్ ఎట్ ఆల్. సమస్య యొక్క పరిమాణంతో ఆమె అస్సలు భయపడలేదు. షీ వాజ్ నాట్ ఎట్ ఆల్ డాంటెడ్ బై ద సైజ్ ఆఫ్ ద ప్రాబ్లమ్. 30 సంవత్సరాల క్రితం ఇటువంటి వైఖరులు అసాధారణం కాదు. సచ్ యాటిట్యూడ్స్ వర్ నాట్ ఎట్ ఆల్ అన్కామన్ 30 years ago. నేను పొగ తాగితే ఏమీ అనుకోరు కదా, అది కానీ కదా అసలు ఏం కాదు, నాకేం ఇబ్బంది ఏం లేదని. డూ యూ మైండ్ ఇఫ్ ఐ స్మోక్? నో నాట్ ఎట్ ఆల్. ఆమె ఆశ్చర్యంగా అనిపించింది, అతన్ని చూడడానికి ఏమాత్రం సంతోషించలేదు. షీ సీమ్డ్ సర్ప్రైజ్డ్ అండ్ నాట్ ఎట్ ఆల్ ప్లీజ్డ్ టు సీ హిమ్. మార్పులకు గల కారణం అస్సలు స్పష్టంగా లేదు. ద రేషనల్ బిహైండ్ ద చేంజెస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎవిడెంట్. ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకుందాం. తెలుగులో మనము ఎలాగైనా, ఏదేమైనా, ఎంత ఖర్చైనా, ఎంత ప్రమాదమైనా, ఎన్ని ఇబ్బందులైనా అని చాలాసార్లు మనం మాట్లాడేటప్పుడు ఉపయోగిస్తూ ఉంటాం. మూవీస్లో కూడా చూస్తూ ఉంటాం. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు సార్, ఏమైనా కాపాడండి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు సార్, ఆయన్ని కాపాడండి. ఈ విధంగా డైలాగులు ఇచ్చి మనం చూస్తూ ఉంటాం, నిత్య జీవితంలో కూడా వింటూ ఉన్నాం. సో ఎలాగైనా ఆ పని చేయాలి, లేదా ఏదేమైనా ఆ పని చేయాలి, ఎంత ఖర్చు అయినా ఆ పని చేయాలి. సో ఈ విధంగా. అలాగే ఎంత ప్రమాదమైనా అది సాధించాలి, ఎన్ని ఇబ్బందులైనా అతన్ని కలవాలి, ఎలాగైనా ఇది నేర్చుకోవాలి, ఎలాగైనా మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఏదేమైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలి, దాన్ని తిరిగి తేవాలి, లేదా దాన్ని తిరిగి పొందాలి, దాన్ని తిరిగి సాధించాలి. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఎంత ప్రమాదం ఉన్నా పర్వాలేదు, ఎన్ని ఇబ్బందులైనా పర్వాలేదు. సో ఈ విధంగా చెప్తూ ఉంటాం. వాటిని ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు మనము ఎలా చెప్పాలనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ద్వారా చూద్దాం. ఫస్ట్ వన్, అతను ఎలాగైనా గెలవాలని నిశ్చయించుకున్నాడు. అంటే గెలుపు అనేది అతని చివరి లక్ష్యం. ఏం చేసైనా అతను గెలవాలని నిశ్చయించుకున్నాడు. హీ ఈస్ డిటర్మైన్డ్ టు విన్ అట్ ఎనీ కాస్ట్. హీ ఈస్ డిటర్మైన్డ్ టు విన్ అంటే అతను గెలవాలని నిశ్చయించుకున్నాడు. అట్ ఎనీ కాస్ట్ అంటే ఎలాగైనా, అంటే ఎంత ఖర్చు అయినా, లేదా ఏదైనా ఉపయోగించవచ్చు ఇక్కడ అన్నమాట. అంటే ఏమైపోయినా సరే, ఏది ఏమైనా సరే అతను మాత్రం గెలవాలని నిశ్చయించుకున్నాడు. అది రూల్స్ పాటించినా పాటించకపోయినా, సో అవి ఇంకన్నీ వస్తాయి అన్నమాట. మేము ఎలాగైనా దీనిని చేస్తాము. వీ విల్ డూ ఇట్ అట్ ఎనీ కాస్ట్. వీ విల్ డూ ఇట్ అట్ ఎనీ కాస్ట్. మేము ఎలాగైనా దీన్ని చేస్తాము. ఈ ఉదాసీనత, ఎలాగైనా తప్పకుండా విచ్ఛిన్నం కావాలి. ఈ ఉదాసీనత అంటే నిర్లక్ష్య భావం, నాకు ఎందుకులే అన్నట్టు ఉండడం అనమాట. ఈ ఉదాసీనత ఎలాగైనా తప్పకుండా విచ్ఛిన్నం కావాలి, దాన్ని నాశనం చేయాలి, ఉదాసీనతను తీసివేయాలి. దిస్ ఇండిఫరెన్స్ మస్ట్ బి బ్రోకెన్ అప్ అట్ ఎనీ కాస్ట్. దిస్ ఇండిఫరెన్స్ మస్ట్ బి బ్రోకెన్ అప్ అట్ ఎనీ కాస్ట్. వారు ఏదేమైనా దీన్ని చేయాలని నిర్ణయించుకున్నారు. దే డిటర్మైన్ టు డూ దిస్ అట్ ఎనీ కాస్ట్. దొంగిలించబడిన పెయింటింగ్ను ఎలాగైనా తిరిగి పొందాలి. అంటే ఆల్రెడీ పోయింది అనమాట, ఎవరు ఎత్తుకుపోయారు. ఆ దొంగిలించబడిన పెయింటింగ్ని ఎలాగైనా తిరిగి పొందాలి.
ద స్టోలెన్ పెయింటింగ్ మస్ట్ బి రికవర్డ్ అట్ ఎనీ కాస్ట్. ద స్టోలెన్ పెయింటింగ్ మస్ట్ బి రికవర్డ్ అట్ ఎనీ కాస్ట్. దానికి ఖర్చు అవుతుంది, సమయం వృధా అవుతుంది, చాలా సమస్యలు ఎదురవుతాయి. ఇవన్నీ ఏమి ఎదురైనా మరలా దాన్ని తిరిగి పొందాలి. దట్ ఈస్ ద మీనింగ్. వారు ఎలాగైనా విభేదాలను నివారించవచ్చు. అంటే విభేదాలను నివారించే అవకాశం అయితే ఉందన్నమాట. వారు ఎలాగైనా విభేదాలని నివారించవచ్చు. దే మే అవాయిడ్ కాన్ఫ్లిక్ట్స్ అట్ ఎనీ కాస్ట్. దే మే అవాయిడ్ కాన్ఫ్లిక్ట్స్. కాన్ఫ్లిక్ట్స్ అంటే విభేదాలు. ఓకే, నెక్స్ట్ వన్. ఏదేమైనా నా ఉద్దేశాన్ని సాధించాలని నేను నిశ్చయించుకున్నాను. నిశ్చయించుకోవడం అంటే స్ట్రాంగ్ డెసిషన్. ఏదేమైనా నా ఉద్దేశాన్ని సాధించాలని నేను నిశ్చయించుకున్నాను. ఐఎమ్ డిటర్మైన్ టు అటైన్ మై పర్పస్ అట్ ఎనీ కాస్ట్. ఐఎమ్ డిటర్మైన్ టు అటైన్ మై పర్పస్ అట్ ఎనీ కాస్ట్. డిటర్మైన్ ఇస్ ఎ స్ట్రాంగ్ డెసిషన్. ఆమె ఎలాగైనా వ్యాపారంలో విజయం సాధించాలని కోరుకుంటుంది. షీ డిజైర్స్ టు సక్సీడ్ ఇన్ బిజినెస్ అట్ ఎనీ కాస్ట్. షీ డిజైర్స్ టు సక్సీడ్ అంటే వ్యాపారంలో విజయం సాధించాలి అని కోరుకుంటే డిజైర్స్ కోరుకుంటుంది. ఎంత ఖర్చైనా అతను తన పోగొట్టుకున్న కుక్కను కనుగొనాలనుకున్నాడు. తనకిష్టమైన కుక్క పోయింది, దాన్ని ఎలాగైనా సరే కనుగొనాలనుకున్నాడు, కనిపెట్టాలనుకున్నాడు. అట్ ఎనీ కాస్ట్ హీ వాంటెడ్ టు ఫైండ్ హిస్ లాస్ట్ డాగ్. ఎలాగైనా శిబిరాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఆయన సైన్యాన్ని ఆదేశించారు. సైన్యం శిబిరాన్ని కోల్పోయిందండి, శత్రువుల చేతిలోకి వెళ్ళిపోయింది. దాన్ని ఎలాగైనా సరే తిరిగి స్వాధీనం చేసుకోవాలి. దానికి ప్రమాదం ఉందన్నమాట. కష్టపడాలి, ఎదిరించాలి, ఫైట్ చేయాలి. సో హీ ఆర్డర్డ్ ద ఆర్మీ టు రీక్యాప్చర్ ద క్యాంప్ అట్ ఎనీ కాస్ట్. హీ ఆర్డర్డ్ ద ఆర్మీ టు రీక్యాప్చర్. రీక్యాప్చర్ ఈజ్ నథింగ్ బట్ టేకింగ్ బ్యాక్ అగైన్, తిరిగి స్వాధీనం చేసుకోవడం. ఎలాగైనా మనము ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఎలాగైనా మనము ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే ఎలాగైనా అంటే వీడియో చూడాలి, బుక్స్ చదవాలి, రాసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, కనబడిన వాళ్ళతో మాట్లాడాలి. ఇవన్నీ కలిపి అంటే ఏది చేసినా మన టార్గెట్ ఏంటంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం. కాబట్టి ఎలాగైనా మనము ఇంగ్లీష్ నేర్చుకోవాలి. వీ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ అట్ ఎనీ కాస్ట్. వీ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ అట్ ఎనీ కాస్ట్. మేము ఈ పనిని ఎంత ఖర్చైనా చేయవలసి ఉంది. వీఆర్ సపోజ్ టు క్యారీ అవుట్ దిస్ టాస్క్ అట్ ఎనీ కాస్ట్. వీఆర్ సపోజ్ టు క్యారీ అవుట్, ఇక్కడ సపోజ్ టు అనేది వచ్చింది. అంటే సపోజ్ టు అంటే చేయవలసి ఉంది అని చెప్పేటప్పుడు దీన్ని ఉపయోగిస్తాం. వీఆర్ సపోజ్ టు క్యారీ అవుట్ దిస్ టాస్క్ అట్ ఎనీ కాస్ట్. దీన్ని ఎక్కడ మధ్యలో విడిచిపెట్టకుండా ఖచ్చితంగా ఈ పని మేము చేయాల్సి ఉంది. ఈ పుస్తకం ఎలాగైనా ప్రచురించబడాలి. ఎందుకంటే ఈ పుస్తకం చాలా విలువైంది, అందరికీ తెలియాలి. కాబట్టి ఎలాగైనా సరే దీన్ని ప్రచురించబడాలి ఈ పుస్తకం. దిస్ బుక్ మస్ట్ బి పబ్లిష్డ్ అట్ ఎనీ కాస్ట్. దిస్ బుక్ మస్ట్ బి పబ్లిష్డ్ అట్ ఎనీ కాస్ట్. దయచేసి నా భర్తను ఎలాగైనా కాపాడండి, నేను ఆయన లేకుండా జీవించలేను. సో దిస్ ఈజ్ ఏ హాస్పిటల్ సిచ్యువేషన్. సంథింగ్ హ్యాపెన్ టు హర్ హస్బెండ్. సో షీ ఈజ్ బెగింగ్ ద డాక్టర్స్. ఆమె భర్తకు ఏదో అపాయం వచ్చింది కాబట్టి ఆమె డాక్టర్ను వినవిస్తుంది, వేడుకుంటుంది. దయచేసి నా భర్తను ఎలాగైనా కాపాడండి, నేను ఆయన లేకుండా జీవించలేను. హౌ టు సే ఇన్ ఇంగ్లీష్? ప్లీజ్ సేవ్ మై హస్బెండ్ అట్ ఎనీ కాస్ట్. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, దయచేసి మా హస్బెండ్ని కాపాడండి. ఐ కాంట్ లివ్ వితౌట్ హిమ్. ఐ కాంట్ లివ్ వితౌట్ హిమ్. నా పాదం త్వరగా నయమవుతుందని ఆశిస్తున్నాను. అంటే పాదానికి ఇది గాయమైంది, అది త్వరగా నయమవుతుందని నేను అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. నేను ఎలాగైనా వైద్యుడి వద్దకు వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను. అంటే డాక్టర్ వద్దకు వెళ్లకుండానే ఈ పాదంకి తగిలిన గాయాన్ని నయం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తానని. ఐ హోప్ మై ఫుట్ హీల్స్ క్విక్లీ. ఐ హోప్ మై ఫుట్ హీల్స్ క్విక్లీ. త్వరగా నయమవుతుందని ఆశిస్తున్నాను. ఐ ట్రై టు అవాయిడ్ గోయింగ్ టు ద డాక్టర్ అట్ ఎనీ కాస్ట్. ఐ ట్రై టు అవాయిడ్ గోయింగ్ టు ద డాక్టర్ అట్ ఎనీ కాస్ట్. అంటే ఎలాగైనా సరే వైద్యుడి వద్దకు వెళ్లకుండా నేను ఈ కాల్ని న్యాయం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను.
ఫస్ట్ వన్, నేను ఇంగ్లీష్ మాత్రమే కాకుండా ఫిజిక్స్ కూడా బోధిస్తాను. అంటే నేను ఇంగ్లీష్ బోధిస్తాను, అలాగే ఫిజిక్స్ బోధిస్తాను. రెండు కలిపి చెప్పినప్పుడు ఐ టీచ్ నాట్ ఓన్లీ ఇంగ్లీష్ బట్ ఆల్సో ఫిజిక్స్. ఐ టీచ్ నాట్ ఓన్లీ ఇంగ్లీష్ బట్ ఆల్సో ఫిజిక్స్. యూ కెన్ కీప్ యువర్ ఓన్ సబ్జెక్ట్స్. ఐ టీచ్ నాట్ ఓన్లీ తెలుగు బట్ ఆల్సో మ్యాథమెటిక్స్. I teach not only mathematics, I also but also physics. So any combination you can say. And second one, నేను ఆఫీస్లోని కాదు ఇంట్లో కూడా పని చేస్తాను. జనరల్గా లేడీస్ అందరూ కూడా వాళ్ళకి సెల్యూట్ చేయాలి, ఎందుకంటే ఆఫీసులో పని చేస్తారు, ఇంట్లో కూడా పని చేస్తూ ఉంటారు. We salute the housemaker's. నేను ఆఫీస్లోని కాదు ఇంట్లో కూడా పని చేస్తాను, అలాగే మనం కూడా మన మగవాళ్ళుగా ఇంట్లో కొంచెం సహాయం చేయాలి. I work not only in the office but also at home. I work not only in the office but also at home. So nowadays even gents also working not only in the office but also at home. అతను ఇంగ్లీష్ మాత్రమే కాదు తెలుగు కూడా మాట్లాడుతాడు. అతను ఇంగ్లీష్ మాత్రమే కాదు తెలుగు కూడా మాట్లాడుతాడు. He speaks not only English but also తెలుగు. అతను తాజ్ మహల్ మాత్రమే కాకుండా బిర్లా మందిరాన్ని కూడా చూశాడు. అతను తాజ్ మహల్ మాత్రమే కాకుండా బిర్లా మందిరాన్ని కూడా చూశాడు. హీ సా నాట్ ఓన్లీ ద తాజ్ మహల్ బట్ ఆల్సో బిర్లా మందిర్. ఆమె హిందీ మాత్రమే కాదు ఇంగ్లీష్ కూడా నేర్చుకుంది. హీ హ్యాస్ లెర్న్ నాట్ ఓన్లీ హిందీ బట్ ఆల్సో ఇంగ్లీష్. ఇక్కడ లెర్న్ అనేది లెర్న్ట్ అని కూడా వాడచ్చు, LEARNT అలా కూడా వాడచ్చు. షీ హ్యాస్ లెర్న్ట్ నాట్ ఓన్లీ హిందీ బట్ ఆల్సో ఇంగ్లీష్. వారు పుస్తకాలను మాత్రమే కాకుండా పెన్సిళ్లను కూడా తీసుకొస్తారు, అంటే తెస్తారు. వారు పుస్తకాలను మాత్రమే కాకుండా పెన్సిళ్లను కూడా తెస్తారు. దే విల్ బ్రింగ్ నాట్ ఓన్లీ బుక్స్ బట్ ఆల్సో పెన్సిల్స్. దే విల్ బ్రింగ్ అంటే తెస్తారు, వాళ్ళు తెస్తారు. నాట్ ఓన్లీ బుక్స్ మాత్రమే కాదు బట్ ఆల్సో పెన్సిల్స్ కూడా తెస్తారు. పిల్లలు బొమ్మలు మాత్రమే కాదు చాక్లెట్లు కూడా ఇష్టపడతారు. అంటే పిల్లలు బొమ్మలను ఇష్టపడతారు, పిల్లలు చాక్లెట్లను ఇష్టపడతారు, అంటే రెండు ఇష్టపడతారు. చిల్డ్రన్ లైక్ నాట్ ఓన్లీ డాల్స్ బట్ ఆల్సో చాక్లెట్స్. మీరు స్నాక్స్ మాత్రమే కాకుండా ఒక కప్పు కాఫీని కూడా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ స్నాక్స్ ఉన్నాయి, కాఫీ కూడా ఉంది. స్నాక్స్ ఒకటే తినేసి వెళ్ళిపోకండి, ఎందుకంటే మేము స్నాక్స్ ఒకటే తినమని చెప్పలే. స్నాక్స్ తినవచ్చు, కాఫీ కూడా త్రాగవచ్చు. అంటే స్నాక్స్ మాత్రమే కాకుండా కప్పు కాఫీ కూడా తీసుకోవచ్చు. యూ క్యాన్ టేక్ నాట్ ఓన్లీ స్నాక్స్ బట్ ఆల్సో ఏ కప్ ఆఫ్ కాఫీ. అంటే నువ్వు స్నాక్స్ తీసుకోవచ్చు, కాఫీ కూడా తీసుకోవచ్చు. నేను కర్ణాటకను మాత్రమే కాకుండా కేరళను కూడా సందర్శించాను. కర్ణాటకలోను కేరళ కూడా ప్రతిరోజు వర్షం వస్తుంది. నేను కర్ణాటక వెళ్ళినప్పుడు, కేరళ వెళ్ళినప్పుడు గొడుగు పెట్టుకుని వెళ్ళేవాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు కూడా. ఐ విజిటెడ్ నాట్ ఓన్లీ కర్ణాటక బట్ ఆల్సో కేరళ. ఐ విజిటెడ్ నాట్ ఓన్లీ కర్ణాటక బట్ ఆల్సో కేరళ. సో బోత్ ఆర్ excellent and beautiful states in our India. అతను చాక్లెట్లు మాత్రమే కాకుండా బిస్కెట్లు కూడా కోరుకుంటాడు. అంటే అతను ఏం కావాలని అడగమంటే చాక్లెట్లు కోరుకుంటాడు, బిస్కెట్లు కూడా కోరుకుంటాడు. హీ వాంట్స్ నాట్ ఓన్లీ చాక్లెట్స్ బట్ ఆల్సో బిస్కెట్స్. అతను నా చదువులోనే కాదు నా వ్యాపారంలో కూడా నాకు సహాయం చేశాడు. హీ హెల్ప్డ్ మీ నాట్ ఓన్లీ ఇన్ మై స్టడీస్ బట్ ఆల్సో ఇన్ మై బిజినెస్. ఆయన ఇంగ్లీష్లోనే కాదు తెలుగులో కూడా మాట్లాడగలరు. హీ క్యాన్ స్పీక్ నాట్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ బట్ ఆల్సో ఇన్ తెలుగు. మాట్లాడగలరు అన్నాం కాబట్టి హీ క్యాన్ స్పీక్ అన్నాం. హీ క్యాన్ స్పీక్ నాట్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ బట్ ఆల్సో ఇన్ తెలుగు. కరోనా పెద్దలను మాత్రమే కాకుండా పిల్లలను కూడా ప్రభావితం చేస్తుంది. ఎందుకు చెప్తున్నామంటే
కొన్ని రోజుల్లో స్కూల్స్ ఓపెన్ చేయబోతూ ఉన్నారు. కరోనా అనేది పేదల్ని పిల్లల్ని ఎవరిని తేడా లేకుండా అది ప్రభావితం చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. కరోనా ఎఫెక్ట్స్ నాట్ ఓన్లీ ఎల్డర్స్ బట్ ఆల్సో చిల్డ్రన్. కరోనా ఆరోగ్యంలోనే కాకుండా సంపదలో కూడా సమస్యలను సృష్టించింది. అంటే ఆరోగ్య సమస్యలతో పాటు ఈ సంపద సమస్యలను కూడా, అంటే మనీ మ్యాటర్స్ కూడా మనల్ని దిగజార్చేసింది అనమాట. కరోనా క్రియేటెడ్ ప్రాబ్లమ్స్ నాట్ ఓన్లీ ఇన్ హెల్త్ బట్ ఆల్సో ఇన్ వెల్త్. కరోనా క్రియేటెడ్ ప్రాబ్లమ్స్ నాట్ ఓన్లీ ఇన్ హెల్త్ బట్ ఆల్సో ఇన్ వెల్త్. కరోనా భారతదేశాన్ని మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రభావితం చేసింది. ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ప్రభావితం చేసింది. కరోనా ఎఫెక్టెడ్ నాట్ ఓన్లీ ఇండియా బట్ ఆల్సో ఆల్ ఓవర్ ద వరల్డ్. కరోనా ఎఫెక్టెడ్ నాట్ ఓన్లీ ఇండియా బట్ ఆల్సో ఆల్ ఓవర్ ద వరల్డ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలను పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చినటువంటి ఆ బెల్ బటన్ మీద ప్రెస్ చేయండి. అలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో మరలా ఒక కొత్త వీడియోతో నెక్స్ట్ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. విల్ మీట్ అగైన్.